దేవుని పరిశుద్ధ ఘనమైన శ్రేష్టమైన అగ్రగణ్యమైన నామంలో మరొకసారి దేవుని నామం బట్టి స్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నారు. అందరూ బాగున్నారా? దేవుని దయ వల్ల గడిచిన కాలం అంతా దేవుడు మనల్ని కాపాడి ఆయన యొక్క రెక్కల క్రింద దాచి మరొక నూతన దినములో మనము దేవుడు నడిపించినందుకు దేవుని స్తుతిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు ఒక వాగ్దానాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనము జ్ఞాపకం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 24వ వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానించుకుందాం. ఇశ్రాయేలీలు తెలుసుకున్నట్లు వారి చుట్టూ నుండి వారిని తిరస్కరిస్తూ వచ్చిన వారిలో ఎవరును ఇక వారికి గుచ్చుకొను ముండ్లుగానైనను నొప్పించు కంపగానైనను ఉండరు. ఆమేన్. దేవుని బిడ్డలారా, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల చుట్టూ ఉన్నటువంటి శత్రువులు, అన్యులు, దూషించేవారు, లేక వారిని తోలనాడేవారు, వారిని చెరగొన్నవారు అనేక మంది ఇశ్రాయేల్ జనాంగాన్ని చెరగొనిపోయారు. అటువంటి వారి మధ్యలో దేవుని పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ కూడా వారి చుట్టూ ఉన్నటువంటి వారు అనగా అన్య జనాంగంలో ఇశ్రాయేలీల్ని వచ్చిన వారందరిలో కూడా దేవుని పిల్లలైన వారికి ముండ్లు, కంప, ఈ రెండు కూడా చాలా ప్రమాదకరమైనవి, నొప్పించేవి, బాధించేవి, మనుషులను ఎంతో ఇబ్బంది పెట్టేవి. అలాంటి బలురక్కసి చెట్లు, అలాంటి ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు, అలాంటి ఆ క్రూరమైనటువంటి ఆ ముళ్ళ మధ్యలో ఏ విధంగా మనము బాధించబడతామో అలాంటి వ్యక్తులు మీ మధ్యలో ఉన్నారు, వారి చుట్టూ మీరున్నారు. కానీ వారు మిమ్మల్ని గుచ్చుకునే వారిగా నేను వారిని ఉంచను, వారిని మీకు నొప్పించేవారిగా నేను ఉంచను అని దేవుడు తన పిల్లలైన వారికి వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనం ఈ లోకములో ఈ ముండ్ల వంటి మనుషుల మధ్యలో, ప్రమాదకరమైనటువంటి వ్యక్తుల మధ్యలో, లేక కంపలాంటి మనస్తత్వాల మధ్యలో మనం ఉంటున్నాం. అయినప్పటికీ కూడా నొప్పించు భయంకరమైనటువంటి వ్యక్తుల మధ్యలో మనం ఉన్నప్పటికీ ఆ నొప్పి కలగకుండా అటువంటి మనుషుల మధ్యలో దేవుడు నిన్ను చాటు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితాన్ని దేవుడు తన హస్తాలతో కాపాడి నిన్ను ఆశీర్వదించాలని, దీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, ఇశ్రాయేలీలు మరి బబులోను చెరలోనికి వెళ్ళారు. యెహెజ్కేలు గ్రంథంలో ఆయన ఆ బబులోను చెరలో ఉన్నటువంటి తన ప్రజల మధ్యలోనికి ప్రవక్త అయిన యెహెజ్కేలును దేవుడు పంపుతాడు. వారి మధ్యలో కదలక మెదలక అలాగే కూర్చుండిపోతాడు. వారికి ఏ విధంగా సువార్త ప్రకటించాలి, అన్యుల మధ్యలో ఉన్న తన పిల్లలకు మరి ప్రవక్త అయిన యెహెజ్కేలు వారి మధ్యలో ఎలాగ సువార్త ప్రకటించాలి అనేటువంటిది సాహసము. ఎందుకంటే అన్యుల మధ్యలో ఉన్నటువంటి తన పిల్లలైన ఇశ్రాయేలీలు చెరలో ఉన్నారు. అలాంటి చెరలో ఉన్నటువంటి వీరికి దేవుని యొక్క సందేశము ఎలాగా ప్రకటించాలి అని మరి యెహెజ్కేలు ప్రవక్త చాలా చక్కగా అనేకమైనటువంటి గుర్తులతో వారికి అర్థమయ్యే రీతిలో ఇశ్రాయేలీలు మరి వారు ఉన్నటువంటి చెరలో మరి ఏమాత్రం కూడా దేవుని పిల్లలు వారి యొక్క విశ్వాసాన్ని, వారి యొక్క భక్తిని, వారి యొక్క ప్రార్థన జీవితాన్ని వారు పాడు చేసుకోలేదు. ఇతరుల మధ్యలో ఉన్నప్పటికీ కూడా వారి జీవితాల్లో వారి భక్తిని కాపాడుకున్నారు, వారి నీతిని కాపాడుకున్నారు, వారి యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్నారు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మధ్యలో, సంస్కృతుల మధ్యలో, భాషల మధ్యలో ఏమాత్రం కూడా వీరు దేవుని బిడ్డలారా వారి మధ్యలో వీరు వారితో కలిసిపోలేదు. దేవుని పిల్లలుగా అలాంటి వారి మధ్యలో కూడా వారికి వారు ప్రత్యేకించుకున్నారు. అందుకని దేవుడు అంటాడు పరమగీతము గ్రంథం 2వ అధ్యాయంలో, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లుగా నా ప్రియురాలు కనబడుచున్నది అన్నాడు. దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉండాలి? ఇలాంటి వ్యక్తుల మధ్యలో, లోకుల మధ్యలో నేను ఈ బలురక్కసి చెట్ల మధ్యలో ఒల్లి పద్మము వలె, అనగా ఒక చక్కని మరి ఒక పుష్పము వలె
ఆ ముళ్ళ మధ్యలో దేవుడు నిన్ను పెరుగునట్లుగా, ఎదుగునట్లుగా, నీవు పుష్పించినట్లుగా, నీ పరిమళ సువాసనను గుబాలించినట్లుగా దేవుడు వారి మధ్యలో నిన్ను నిలబెట్టాడు. దేవుని స్తోత్రం. అలాంటి వ్యక్తుల మధ్యలో తిరుగుతున్నావు, అలాంటి మనుషుల మధ్యలో నీవు సంచరించున్నావు కనుక నీకు భయం లేదు అంటున్నాడు దేవుడు. నీకు విరోధంగా రూపించబడిన ఆయుధము వర్తిల్లదు. నీ జీవితంలో ఎంతమంది నీ మీదికి శత్రువులు వచ్చినా, ఎంతమంది దండెత్తి నీ మీదికి పగబూరిన, గుంటలు దువ్విన, కీడు కల్పించిన, ఒకవేళ నీ కొరకు పొంచి ఉన్న, నీ జీవితంలో వలలు పడిన వారు ఏది కూడా నీకేమాత్రం హాని చేయదు. ఎవడు నీ మీదికి హాని చేయటకు రాడు, ఏది నీకు దరిచారదు అనేది దేవుడి రోజున నీతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈ వాగ్దానాన్ని దేవుడు నీ జీవితంలో స్వతంత్రించుకోమంటున్నాడు. నేనున్నాను, అలాంటి వ్యక్తులను నీ వద్ద నుండి నేను కొట్టివేస్తాను, అలాంటి వ్యక్తులు వారి నీడ నీ మీద ఉండకుండా తీసివేస్తాను, ఆ నీడ తొలగిపోతుందని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు ఎవరి గురించి బాధపడుతున్నావేమో, నన్ను నిందించిన వారు, నన్ను అవమానిస్తున్నారు, నన్ను బాధిస్తున్నారు, నన్ను అనేక రీతులుగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు అంటున్నావా? వారి మధ్యలో ఉంటున్న నీ జీవితంలో నీ స్వజనులు, నీ సొంత వారు, నీ యొక్క కుటుంబీకులు, లేక నీ ఉన్నటువంటి కొలీగ్స్, నువ్వు చేసేటువంటి ఉద్యోగంలో ఎవరైనా నిన్ను బాధ పెడుతున్నారా? దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం నీ కుటుంబంలో ఎవరైనా నిన్ను వేధిస్తున్నారా? వారి మధ్యలో దేవుడు అంటున్నాడు, నీకే మాత్రం కూడా నేను వారి నుంచి నేను తప్పిస్తాను, కానీ వారి నుంచి నీ కీడు ఆపద కలగదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ విధమైనటువంటి దీవెన ఆశీర్వాదాలు, ఈ వాగ్దానాన్ని రోజంతా కూడా దేవుడు నీ జీవితంలో నెరవేర్చి దేవుడు నిన్ను కాపాడును గాక. ప్రార్థన చేద్దాం, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, మేమున్నటువంటి మనుషుల మధ్యలో మమ్మల్ని కాపాడతారని వాగ్దానం చేస్తున్నాం ప్రభా. అయ్యా, ఇదిగో నాయన, ఈ వాగ్దానాన్ని నీ బిడ్డలు వారి జీవితంలో ప్రభా వారు కూడా తండ్రి జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తూ, దేవా వారు అయ్యా జీవితంలో వారు ఎక్కడ కూడా ప్రభా భయపడకుండా ముందుకు నడిపించమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.